ఈ రేవంత్ రెడ్డి లంగ. మరి అప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడు కాంగ్రెస్ కి ఏంది తేడా? ఈ రేవంత్ రెడ్డి లంగ. అసలు లీడర్ అనేది బస్తీ పేరు లేదు. బస్సులు ఎట్లుందా వైర? కట్టు మాటలే ఉన్నాయి. మరి మళ్ళీ వస్తారంటారా రేవంత్ రెడ్డి? అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉండనే ఉన్నాడు. అసలు 100% బీజేపీ మారిపోతాం. ఒకవేళ ఏదన్నా ప్రభుత్వం మారినా, కార్పొరేషన్ మారినా ఏమన్నా బాగుపడుతుంది తప్ప ఈ కాంగ్రెస్ ఉంటే ఖచ్చితంగా బాగుపడుతుంది. మళ్ళీ మా కంట్లో పడేది. మరి ఇక్కడ ఎట్లా ఉందా, మరి మున్సిపాలిటీ ఇట్లా చేస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం. మరి దీని గురించి ఏమంటారా? అంటే మీకు అధికారులు ఇక్కడ చూడండి చేయండి అని ఏం చెప్తలేదా? ప్రభుత్వం మాట తప్పినా మేము మాట తప్పం కదా, మా బాధ్యత ప్రకారం మేము క్లీన్ చేయిస్తాం. ఇక్కడ వెనకాల బస్తీలో మొత్తానికి వెనకకు వస్తే కూడా ఇంకా రోడ్లు ఎలా పడితే అలా ఉండి నీరు ఉండిపోయి బండ్లు అసలు ఆటోలు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా ఉంది. మరి ఎక్కడ అక్కడ పార్కింగ్ పెట్టడం. అంకల్ ఇక్కడ మీరు మొత్తానికి మీ ఇంటి ముందుకే రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ పరిస్థితి ఇలాగా రోడ్లు? 5-6 ఏళ్ళ సంది రోడ్డు సరిగా లేదు. ఈ నల్లలు వేసి న్యూ పైప్ లైన్ కనెక్షన్ వేసేసి కూడా 1.5 year అవుతుంది. ఆడు ప్యాచెస్ వేసారు, బండ్లు పోవడానికి పడిపోతున్నాం. ఏదైనా అంబులెన్స్ రావాలన్నా కష్టమే ఉన్నది. మరి ఎవరు చూడట్లా? లీడర్ సాలీలు అంటున్నారు. మరి బస్తీకి ఎవరు చూసలేరు? ఏంటిదమ్మా లీడర్ సాలి ఎవరు చూసలేరు? ఎవరు చూసినా ఎవరు అంత సపోర్ట్ చేయరు, ఏం చేయరు. ఎవరు సపోర్ట్ చేయరు, ఏం చేయరు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ అధికారులు ఎవరేం తిరగట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఏందని మున్సిపాలిటీ వాళ్ళ అధికారులు ఏం తిరగట్లేదు. ఏం ఎవరు తిరుగుతారమ్మా? ఓట్ల మొన్న వచ్చిపోయిండు. ఇక అంతే. ఆడ ఫౌండేషన్ 4 నెలలు అవుతుంది రోడ్ వేపిస్తామని, ఇంక ఇప్పటి వరకు ఏం లేదు. మన నవీన్ రెడ్డి యాదవ్ కూడా వచ్చిపోయాడు. ఇంకా ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు? ప్రజాపాలన అన్నారు కదా, అసలు ఎలా జరుగుతుంది? ఏం ప్రభుత్వం అన్ని పనులు చేస్తే మంచిగా ఉంటది. ఏం పనులు చేయకపోతే ఏం ప్రభుత్వం? ఎవరు వచ్చినా మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసి బస్తీ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. మరి బస్తీ ఇది ఎలా ఉంది? కార్పొరేటర్ అసలు ఏమేం చూడట్లేదు ఇక్కడ. కార్పొరేటర్ ఏం చూడట్లేడా? కార్పొరేటర్ మొన్ననే వచ్చిపోయాడు కదా. కేసీఆర్ కమిటాలు కట్టిండ్రు, అందులోకి వచ్చిండు. బస్సులు అంతా చూసిండు, మోరీలు వేపిస్తా, అవి వేపిస్తా, ఇవి వేపిస్తా అని అన్నాడు. మరి ఎప్పుడు శాంక్షన్ అవుతుందో తెలియదు. అంటే 5 సంవత్సరాల నుంచి ఆల్రెడీ కార్పొరేటర్ ఉన్నారు. 2020 నుంచి ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటికి అట్లా ఉందా? పాత ఆయన ఉన్నప్పుడు దానికి కొద్దిగా పైసలు ఇచ్చిండు, ఆ కమిటీలు అది జనప్రియుడు కూడా కొద్దిగా అమౌంట్ ఇచ్చిండు. ఆ స్లాబ్లు పడ్డది. ఇప్పుడు మొన్న కంప్లీట్ అయిపోయింది. మరి ఇంకో 2 నెలల్లో మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇంకో 2 నెలల్లో కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కార్పొరేట్వి ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా ఇంకా 2 నెలల్లో. మరి ఇంకా తిరుగుతున్నారా జనాలు ఎవరన్నా? ఇప్పుడు ఏం తిరుగుతారు? వచ్చే ముంగట తిరుగుతారు. ఇప్పుడు వచ్చే ముంగట నెలల ముంగట తిరుగుతారు. ఏదో పని చేపించి ఈ పని చేపిస్తా అంటారు, మళ్ళా పోతా ఉండవు. వాటర్ అవి డ్రైనేజ్ ఇవన్నీ ఎట్లుంటాయి? డ్రైనేజ్ సరిగా లేదమ్మా. డ్రైనేజ్ సరిగా లేదు. మోరీలు అన్ని నిండిపోతుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే కష్టం ఉన్నది. మరి మొత్తానికి అసలు ఇప్పుడు ఎలాగో బరిలోకి దిగుతారు మళ్ళీ కార్పొరేటర్ అవ్వడానికి మళ్ళీ బరిలో దిగుతారు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి ఏంటి సమస్య ఏంటంటే ఇవే చెప్తారా? ఎక్కడో బండి పెడతాడు, ఇక్కడ అయితే బండి దాకా రావు. నడుచుకుంటూ వచ్చి అంత చూసి పోయాడు. మొన్ననే చూసిపోయాడు. అంకల్ బస్సు में कैसा है? बहुत अच्छा है. बस्ती में कुछ नहीं प्रॉब्लम है. हम ड्रेनेज का पानी का कैसा चल रहा है? नहीं, पानी का तो 1 हफ्ते से जरा मैला आ रहा. पानी तो सब अच्छा है. पानी उन्हीं सब अच्छा है. प्रॉब्लम कुछ भी नहीं है. फिर बोले मैला हो बोल के बोले नहीं. आज ही देखा मैं आज घर पे था. मैं जॉब पे जाता हूँ सुबह से शाम तक. आज ही देखा मैला था पानी थोड़ा. घर वाले बोले परसों पानी आ रहा. तो मतलब थोड़ा बारिश हो रही ना, उस से कम आ रहा. गली से आ रहा हूँ, समझाऊँ. सारे घर को ऐसे छा रहा? सारे घर को ऐसे छा रहा? हाँ, पूरे तो आ रहा. आजू बाजू के घरों बस्ती कैसी आ रहा. पहले म्युनिसिपैलिटी के कॉर्पोरेटर कैसा करे थे? बहुत अच्छे थे. शरीफ साहब, मोहम्मद शरीफ साहब मरूम है. उनके बच्चे भी अच्छा काम कर रहे. अच्छे कॉर्पोरेटर एमआईएम के मगर बहुत अच्छे. वो नहीं सोचते ना एमआईएम के हों यहाँ काम. कुछ आधी रात को बुलाए तो भी आ जाते उन्होंने.
उनके वालिद साहब भी ऐसे थे, बच्चा भी ऐसी है, अच्छा है। और क्या प्रॉब्लम्स फिर कुछ तो भी है यहाँ बस्ती में फिर वहाँ यार रोड भी अच्छा नहीं है वहाँ रोड कहाँ है? रोड अच्छा है, खोदते अब घर बनते खुद सामने वाला खोद लेता, बोलता नहीं उन लोग। अब वो और पिछले गली में भी फिर रोड वगैरह सही नहीं है नहीं वहाँ पूरा ये वो पीछे गली का नहीं मालूम, ये गली का तो हम लोगों को मालूम है। 4-5 गलियों के रोड तो अच्छे है समझो। फिर कचरा वो फेंक रहा म्युनिसिपैलिटी वाले नहीं आ रहे बराबर आ रहा है, रिक्शे वाला बराबर आता रहता, डेली आता रहता रिक्शा वाला। तो फिर से उनका तो पीरियड हो गया ना कॉर्पोरेशन का हाँ, फिर से 2 महीने बाद कॉर्पोरेट के इलेक्शंस है तो फिर से एमआई में आएगा क्या हाँ आता तो एमएम के चांसेस ज्यादा है यहाँ पे, एमएम के चांसेस ज्यादा है। कुछ मुश्किल नहीं दिया समझो, कोई परेशान नहीं करे गरीब लोगों को, ऐसा कुछ भी नहीं। कुछ काम बोले तो भी कर देते उन्होंने, पानी नहीं आ रहा, वो नहीं आ रहा, ये नहीं आ रहा, बोलते ठीक है देख लेते। ऐसा तो कुछ परेशानी नहीं हुई हमारे यहाँ पे।